నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇళ్ళు బళ్ళు అద్దెకివ్వడం తెలుసు కానీ స్త్రీల గర్భాలను కూడా అద్దెకిస్తారని చెబితే నమ్మబుద్ధి కాదు. ఏమిటిదంతా కలికాలం కాకపోతే అని మీకు అనిపించవచ్చేమో కానీ పిల్లల్ని కనలేని వారు ఏం చేయగలరు చెప్పండి. అందుచేత తమ రక్తం పంచుకు పుట్టే బిడ్డల కోసం అనేక మంది అద్దె గర్భాల కోసం వెతుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళకి కల్పతరువు గుజరాత్లోని ఆనంద్ నగర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇప్పటికీ 600 మంది పిల్లలు అద్దె గర్భాల ద్వారా జన్మించారట. ఆ జన్మించిన పసిపాపలకి తమని నవమాసాలు మోసి కన్న తల్లి ఎవరో తెలియనే తెలియదు. అలాగే ఎవరి తాలూకా బిడ్డ జననానికో తమ గర్భాలను అద్దెకిచ్చిన తల్లులకు తమకు జన్మించిన బిడ్డ రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా తెలియదట. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే. సొగసు చూడు కర్మ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన కార్యక్రమానికి ప్రియా అనే సఖి కాల్ చేశానండి. మరి తను ఎలాంటి లుక్ ని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందామా? హాయ్ ప్రియా గారు. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. సో ఈరోజు మాకు కాల్ చేశారు. అలాంటి లుక్ కావాలి మీకు? ట్రెడిషనల్ లుక్ కావాలి. సో మీరు ట్రెడిషనల్ లుక్ అంటే కొంచెం పార్టీ లుక్ కావాలి. ఓకే. సో మీరు కోరుకునే లుక్ కోసం ఇప్పుడు మనం ఆర్కేపురం లో ఉన్న బటర్ఫ్లై బ్యూటీ స్టూడియోకి వచ్చేసాం. సో అక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ రాణి గారు మీకు ఎలాంటి మేకప్ అయితే బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉండబోతుంది అండ్ డ్రెస్సింగ్ ని సజెస్ట్ చేస్తారంట. తెలుసుకుందామా? ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. సో తిను ప్రియా. హాయ్. సో తిను మాకు కాల్ చేశారు అండ్ అతనికి ట్రెడిషనల్ లుక్ కావాలండి, అంటే కొంచెం పార్టీ టైప్ లుక్ కావాలన్నారు. సో తనకి ఎలాంటి మేకప్ బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అండ్ పార్టీ వేర్ అన్నారు కాబట్టి తన డ్రెస్సింగ్ మీరు సజెస్ట్ చేస్తారా? ఫస్ట్ వచ్చి మనం ఏ స్టైల్ కి వచ్చేసామండి. హెయిర్ స్టైల్స్ కి తనకి ఆల్రెడీ స్ట్రైట్నింగ్ చేయించుకుంది కాబట్టి ఇది స్ట్రైట్ హెయిర్ బాగుంటుంది. ఓపెన్ హెయిర్ చేసేద్దాం మనము. మళ్ళీ హెయిర్ స్టైల్ బాగుండదు తన పైన. సో స్ట్రైట్ ఉంది కాబట్టి లీవ్ చేసేస్తాను. ఓపెన్ హెయిర్ బాగుంటుంది. మేకప్ కి వచ్చేసి తనకి మొత్తం ఇక్కడ పింపుల్స్ బ్లాక్ గా ఉంది కదండి, లైట్ పిగ్మెంటేషన్ కూడా ఉంది కదండి. సో డార్క్ మేకప్ తోటి వెళ్దాము. ఓకే. డ్రెస్ వచ్చేసి తనకి ట్రెడిషనల్ కొంచెం బాగుంటుంది. నైట్ మేకప్ కాబట్టి ట్రెడిషనల్ గా ఉండాలి. అంటే సారీ వేస్తున్నారా? ఆ సారీతోనే వెళ్దాం మనం. ఓకే. సో డ్రెస్సింగ్, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ తో టోటల్ తను ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ అయితే మేకప్ తో స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా? అవునండి, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లిన్జింగ్ మిల్క్ తో స్టార్ట్ చేస్తున్నాను. క్లిన్జింగ్ మిల్క్ కాగానే టోనర్ స్ప్రే చేస్తారు. స్ప్రే చేస్తే దాంతో మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లాంగ్ టైం కూడా మేకప్ ఉంటుంది. ఫస్ట్ కన్సీలర్ అప్లై చేస్తారు. ఈ పింపుల్స్, ఈ స్పాట్స్ ఏది కనిపించకుండా కవర్ చేయడానికి కన్సీలర్ అప్లై చేసి తర్వాత ఫౌండేషన్, తర్వాత కాంపాక్ట్. ఫస్ట్ అయితే క్లెన్జింగ్ తో స్టార్ట్ చేస్తాం. సో ఫౌండేషన్ కాంపాక్ట్ కూడా వేసేసారు కదా. సో తర్వాత ఏం చేస్తున్నారు? ఐ మేకప్ అండి. ఐ షాడోస్ ఉంటాయి. ఆ తర్వాత ఐ లైనర్, కాజల్, మస్కరా ఉంటుంది. శారీ కలర్ 2 షేడ్స్ ఐ షాడోస్ ఉంటాయండి. సో దాంతో ఐ మేకప్ చేస్తున్నారు. సో లైనర్, కాజల్ ఏంటి డార్క్ గా వేస్తున్నారు, లైట్ గానే వేస్తున్నారు? డార్క్ గానే ఉంటుందండి. పార్టీ వేర్ కాబట్టి ఐస్ కొంచెం బ్రైట్ గా ఉంటుంది కాబట్టి. ఓకే. ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఓకే.
ఐ మేకప్ చాలా బాగుందండి. తన ఐస్ కి సూట్ ఎలాగా వేసారో సన్నగా లైనర్ కానీ అండ్ డబుల్ షేడ్ అన్నారు కదా, సో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ షేడ్ లో చాలా బాగున్నాయి తన ఐస్ ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు తన ఫేస్ కి? లిప్ మేకప్ ఉంటుందండి. లిప్ మేకప్ తర్వాత చిన్న బ్రష్ ఉంటుంది. ఫైన్. సో అంటే లిప్ మేకప్ అంటే లైనర్ ఏ కలర్ వేస్తున్నారు? తన అవుట్లైన్ వచ్చేసి తనకి మెరూన్ సూట్ అవుతుంది. మెరూన్ కలర్ అండ్ రెడ్ లిప్స్టిక్. ఓకే. సో లిప్ మేకప్ అయిన తర్వాత బ్లష్ ఆన్ ఇస్తున్నారు. ఓకే. సో లిప్ మేకప్ స్టార్ట్ చేయండి. మేకప్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ కి వెళ్దాం. హెయిర్ స్టైల్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు హెయిర్ స్టైల్? ఇందాక చెప్పినట్టు లీవ్ హెయిర్ సైడ్ ఇట్లా. ఓకే. సైడ్ పార్ట్స్ తీసి ఫ్రీగా వదిలేస్తున్నారు హెయిర్. ఓకే. సో హెయిర్ స్టైల్ స్టార్ట్ చేయండి. ఓకే. సో హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. అండ్ స్ట్రైట్ గా ఉంది కాబట్టి హెయిర్ ఒక పార్టిషన్ తీసి హెయిర్ లీవ్ చేశారు, చాలా బాగుంది. అండ్ మేకప్ వచ్చేసరికి ఫేస్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ గా ఐ షేడ్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో ఇంకా డ్రెస్సింగ్ అయిపోతే కంప్లీట్లీ మారిపోతారు. ప్రియా, డ్రెస్ చేంజ్ కి రెడీయా? ఇప్పుడు డ్రెస్ చేంజ్. మేఘనా, మీరు పార్టీ లుక్ అడిగారు, ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది. ముందైతే కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు, ఇప్పుడైతే పార్టీకి రెడీగా ఉన్నారు. తన ఫేస్ మేకప్ కానీ హెయిర్ స్టైల్ ఫ్రీగా అంత వదిలేసి అండ్ డ్రెస్సింగ్ అయితే ట్రెడిషనల్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ బింది పెట్టుకొని నిజంగా పార్టీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ట్రెడిషనల్ గా. సో ఐ థింక్ తను చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి మేకప్ ని, హెయిర్ స్టైల్ ని అండ్ డ్రెస్సింగ్ ని సజెస్ట్ చేశారు. ధన్యవాదాలండి. ఫేస్ మేకప్ అయిపోయింది ప్రియా గారు, హెయిర్ స్టైల్ అయిపోయింది అండ్ కాస్ట్యూమ్ చేంజ్ కూడా అయిపోయింది కదా. మరి మీరు అనుకున్న లుక్ వచ్చిందా? ఈ లుక్ చాలా బాగుంది. ఓకే. చాలా నచ్చింది. సో పార్టీకి వెళ్ళాలంటే ఇలాగే రెడీ అవుతారా? యా, ఐఎమ్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా సఖలు, ప్రియా తన లుక్ ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఇలాగే మిమ్మల్ని మీరు డిఫరెంట్ లుక్ తో చూసుకోవాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 04023556540. ఇది ఈనాటి మన సొగసు చూడు పరమ. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. మన దేశంలో ఇప్పుడు అద్దె గర్భాల వ్యాపారం జోరుగా జరుగుతూ ఉందట. సంతానం కోసం తపన పడే భార్యాభర్తలకు డాక్టర్లు అందుకు మీ శరీరాలు సహకరించవని చెప్పినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. సంతానం కోసం ఒకప్పుడు దర్శించని దేవుడు, మొక్కని మొక్కు ఉండేవి కావు. మన సాంప్రదాయాలు, ధర్మశాస్త్రాలు వంశోద్ధారకుడైన పుత్రుడు ఉండాలని చెబుతున్నాయి. పుత్రుడు లేనివాడు తప్పకుండా పున్నామ నరకానికి పోతాడని, మరణించాక తలకొరివి పెట్టేందుకు కొడుకే ఉండి తీరాలని కోడై కూశాయి. సంతానం లేని స్త్రీలను అనేక రకాలుగా అవమానించటమే కాదు, భర్తలు ఆ స్త్రీని వదిలేసి పిల్లల కోసం మరో పెళ్లికి సిద్ధపడిపోయేవారు. అంతేకాదు, తాను సంపాదించిన సంపదను కేవలం తన సంతానానికి మాత్రమే ఇవ్వాలన్న భావన వేల సంవత్సరాలంత పాతది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు శారదా గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే శారదా గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? కోటికి వెళ్ళండి. కోటి నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫా? ఓకే. ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పొటాటో కార్న్ టిక్కీ. పొటాటో కార్న్ టిక్కీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? బ్రెడ్ పౌడర్, స్వీట్ కార్న్, ఉడికించిన బంగాళాదుంప, సాల్ట్,
కొత్తిమీర, గరం మసాలా, నిమ్మకాయలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పొటాటాను బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఆలుగడ్డ తీసుకుని దాన్ని బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకుంటున్నాం. సో ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ బ్రెడ్ పౌడర్ ను సన్నగా పౌడర్ తరగా చేయాలి. బ్రెడ్ ను తీసుకుని దాన్ని ఇలాగా పౌడర్ లాగా చేసి ఓకే బ్రెడ్ పౌడర్. మామూలు మనం బ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది కదా? అవునండి. బ్రెడ్ తీసుకుని దాన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసి పౌడర్ చేసేసానండి. స్వీట్ కార్న్ కొంచెం దొడ్డుగా చేసి కొన్ని గింజలు అందులో ఉంచేసేయాలండి. స్వీట్ కార్న్ కొంచెం ఏమో కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకున్నాము, కొంచెం ఏమో గింజలు ఉంచేసేయాలి. ఇప్పుడు రెడీ చేద్దాము. ఓకే అండి, మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఉడికించిన బంగాళదుంపలను ఒక బౌల్లో తీసుకొని స్మాష్ చేయాలండి. ఓకే, సో ఫస్ట్ బంగాళదుంపలు మ్యాష్ చేసుకోవాలి. అవును. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయాలి? దాంట్లో కార్న్ వేయాలండి. కార్న్ ఓకే, కొంచెం మిక్స్ చేసింది, కొంచెం గింజలుగా ఉంచి. తర్వాత బ్రెడ్ పౌడర్ అండి. ఓకే, బ్రెడ్ పౌడర్ ఒక కప్ పడుతుందండి? హాఫ్ కప్ వరకు పడుతుంది. గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఓకే, సరిపడగా సాల్ట్. మొత్తం ఈ మిశ్రమానికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసుకోవాలండి చాలా. ఈ కార్న్ పొటాటా మెత్తగా ఉండడం వల్ల ఇది చేసేటప్పుడు చేతిలోకి అంటుకుంటుందండి. చేతిలోకి అంటుకోకుండా కొంచెం లైట్ గా చేతిలోకి ఆయిల్ రాసుకొని టిక్కీలుగా చేసుకోవాలండి. కలిపేటప్పుడే ఆయిల్ వేయాలా లేదంటే చేతికి రాసుకుంటే? కొంచెం చేతికి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు టిక్కీలు చేయాలండి? అవునండి. టిక్కీలు చేసి పెంక పైన కొంచెం ఆయిల్ వేసి లైట్ గా ఆయిల్ లో ఫ్రై చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ చేతికి రాసుకొని టిక్కీలు చేయాలి. ఓకే, ఈ మోడల్లో చేసుకోవాలండి. ఎగ్ షేప్ లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అవును, ఇది నిల్వ ఉంటుందండి? అంటే 2 days దాకా ఉంటుంది. 2 days. ఓకే, ఎక్కువ ఉండదు. అంటే వాటర్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు. పొటాటో బాయిల్ చేసినాం కదా అండి, స్మెల్ వస్తుంది. సో అన్ని ఇలా టిక్కీలు చేసి పెట్టుకుందామండి? అవునండి. ఓకే, సో టిక్కీలు రెడీ చేసుకున్నాం కదా, మరి పాన్ పెట్టుకుందామా అండి? పెట్టుకుందామండి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదా అండి? ఏం లేదండి, కొంచెం బాయిల్ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, కొంచెం లైట్ గా వేసుకొని ఇవి ఆయిల్ వేయకపోతే కింది సైడ్ మాడుతాయండి, అందుకే ఆయిల్ వేసాను. లైట్ గా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, వీటి పైన వెళ్ళి కూడా కొంచెం ఆయిల్ వేస్తే డిఫరెంట్ గా ఉంటుందండి టేస్ట్. సో ఇది టోటల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కూడా ఫ్రై చేసుకోవాలి కదండి? ఓకే, ఇప్పుడు రోల్ అయిపోయాయి, వెనక్కి తిప్పుకొని మళ్ళీ కొద్దిసేపు అయినాక ఓకే, సో బ్రౌన్ కలర్ లో బాగా ఫ్రై అయిపోయింది కదా అండి, తీసేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో చక్కగా దీంట్లో తీసేసుకుందాం. సో ఇవే కలర్ఫుల్ గా ఉన్నాయి, అసలు గార్నిషింగ్ కూడా అవసరం లేకుండా కదండి? ఓకే, సో రెడీ అయిపోయినట్టేనండి? రెడీ అయిపోయిందండి. ఓకే,
రెడీ అయిపోయిందండి పొటాటో కార్న్ టిక్కీలు. టేస్ట్ చేసి చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి శారదా గారు రెడీ చేసిన పొటాటో కార్న్ టిక్కీలు. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పొటాటో కార్న్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, స్వీట్ కార్న్, బ్రెడ్ పౌడర్, లెమన్ జ్యూస్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, ఆయిల్. పొటాటో కార్న్ టిక్కీ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని ఉడికించిన ఆలు వేసి బాగా మ్యాష్ చేసుకుని అందులోనే స్వీట్ కార్న్, బ్రెడ్ పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన వెంటనే రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలను రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, పొటాటో కార్న్ టిక్కీ రెడీ. చూసారు కదండి పొటాటో కార్న్ టిక్కీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. నా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. నిజంగా పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఆలు అంటేనే చాలా ఇష్టం. అలా కార్న్ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా సకుల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. మీకు శ్రీ గద్వాల్ వివర్ సొసైటీ వారి తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి శారదా గారు రెడీ చేసిన పొటాటో కార్న్ టిక్కీ. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలను మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540. ఈ నంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యూస్ ఇదండి ఇవాళ వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. సంతానం లేని వాళ్ళు గతంలో అనాథ పిల్లలను, సమీప బంధువుల పిల్లలను దత్తతకు తీసుకునేవారు. అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. వైద్య రంగం ఎంతగానో పురోగమించిన ఈ కాలంలో టెస్ట్ ట్యూబ్ బేబీల నుండి ఇప్పటి సరోగేట్ మదర్ పద్ధతి వరకు అనేక ఆధునిక సంతాన సాఫల్య పద్ధతులు అమల్లోకి వచ్చాయి. వీటన్నింటిలో బహుళ ప్రాచుర్యం పొందిన రిస్క్ లేని పద్ధతి అద్దె గర్భాల ద్వారా సంతానాన్ని పొందడం. విదేశాల్లో ఈ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలంటే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా మనలాంటి పేద దేశాల్లో కేవలం 20,000 లేదా 30,000తోనే పని అయిపోతుంది. కారు చౌకకే మన దేశంలో అద్దె గర్భాలు దొరకడం, విదేశీయులు సంతానం కోసం ఎక్కువగా మన దేశానికే వస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. నగా నట్ల కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం బల్కంపేటలో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరకు వచ్చామండి. మరి మార్కెట్లోని ఎటువంటి కొత్త జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్కారం. సత్య గారు, ఈరోజు మా సకులకి ఎటువంటి జ్యువెలరీ డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు? వడ్డాణాలు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో వడ్డాణాలు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, వడ్డాణాలు అనగానే మనకి మ్యారేజ్ కానీ ఏదైనా సరే, పూజ ఫంక్షన్ ఏదైనా సరే ట్రెడిషనల్ గెటప్ కంప్లీట్ అవ్వాలి అంటే వడ్డాణం కంపల్సరీగా ఉండాలి. సో మరి అటువంటి వడ్డాణంలో మీరు ఈరోజు లేటెస్ట్ వెరైటీస్ చూపించబోతున్నారు. చూపించండి. ఇది లక్ష్మీదేవి వడ్డాణం అనమాట. అష్టలక్ష్మిలు ఉన్నారు, మధ్యలో ఎక్స్ట్రాగా ఒక లక్ష్మిని ఇచ్చాము. ఇది ఇచ్చి దీనికి చిన్న బాల్స్ హ్యాంగింగ్ చేసాము. చేసి దానికి జేడ్స్ మళ్ళీనేమో రూబీస్ ఇచ్చాము డిఫరెంట్గా. ఇది యాక్చువల్లీ ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే ఇలాంటి వడ్డాణం? చాలా మందికి మనం ఇంత హెవీగా చేస్తున్నాం కదా అనే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది కదా, అంటే ఒక 12 years అమ్మాయి దగ్గర నుంచి వాడచ్చు. 7 years నుంచి కూడా వాడచ్చు. అంటే దీనికి ఇక్కడ దాకా పెద్దవాళ్ళ దాకా మనకు కూడా పడుతుంది. ఇన్ఫాక్ట్ నాకు కూడా పట్టచ్చు అది. చూసారు కదండి, చాలా అందంగా ఉంది. పెట్టుకుంటే కూడా ఇది మొత్తం మనకి ఈ పార్ట్ అంతా కూడా బంగారంతో నిండిపోయింది అనమాట. అండ్ దీని వెడల్పు చూస్తారు కదా, చాలా ఎక్కువ ఉంది. సో లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది, సన్నగా ఉండే పిల్లలకి కూడా సరిపోతుంది. అంటే మేడం చెప్పినట్టుగా 10 years 12 years అమ్మాయిల దగ్గర నుంచి కూడా ఇది వాడచ్చు. ఎందుకంటే మనం ఇంత టైట్గా కూడా దీన్ని ఫిట్ చేయించుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అలాగే చాలా హెవీగా ఉంది. మరి దీని రేంజ్ ఎంత ఉంటుందండి? రేంజ్ మీకు దీనికి తక్కువ నుంచి 7,000-8,000 నుంచి 25,000-30,000 దాకా కూడా ఉన్నాయి మీకు, డిపెండింగ్ ఆన్ ద సైజెస్ అండ్ వెయిట్ ని బట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకే, 30,000-35,000 దాకా కూడా ఉన్నాయి రేంజెస్. 30-35. ఇది బంగారంలో చేయించుకోవాలంటే 10 లక్షలు కంపల్సరీగా మినిమం. మనకు ఆ సరదా తీరాలి అంటే 10 లక్షలు ఉండాలి. 10 లక్షలు లేదు అంటే మనం ఇది 25,000-30,000 అయినా ఇట్స్ ఓకే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎంత అందంగా ఉందండి, పెట్టుకోవడానికి చాలా ఆశ కలుగుతుంది. చూడగానే అబ్బాయి ఎంత బాగుంది, పెట్టుకుంటే బాగుండు అని. సో సూపర్ గా ఉందండి. అండ్ ట్రెడిషనల్ గా యాంటిక్ లుక్ తోటి చాలా హెవీగా మ్యారేజెస్ కి అయితే పర్ఫెక్ట్ గా
పర్ఫెక్ట్ గా ఉంది. సో మరి ఇంకొక డిజైన్ ఏదైనా చూపిస్తానండి. ఇందాక ఆ వడ్డానం చూపించాం కదా, ఇదేమో కొంచెం ఫ్లెక్సిబుల్, 1 year పిల్లల దగ్గర నుంచి పెట్టచ్చు ఇది. అంటే ఇక్కడ జాయింట్ చూసారు కదా, ఇది ఇందాకటి అష్టలక్ష్మి, ఇదేమో కాసు, లక్ష్మీదేవిదే కానీ కాసులు వచ్చాయి. కాసులు వచ్చింది. గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ సైడ్ కి వచ్చేసరికి పర్ల్ ఇచ్చాము, ఒక చిన్న బెల్ లాగా పర్ల్ ఇచ్చాము. ఓకే, ఇక్కడంతా జస్ట్ ఊరికనే చిన్నగా బీడ్స్ వేసాము. అండ్ మధ్యలో ఒక పెద్ద లక్ష్మీదేవి ఇచ్చాము. ఇదంతా కాసు ఇచ్చాము అన్నమాట. దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది మీకు 2000, 3000, 4 నుంచి మీకు 5,000-6,000 దాకా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్. అంటే ఇంకా హెవీగా చేయించుకోవచ్చు, ఇక్కడ కాసులు వద్దు ఇంకేదో కావాలి అట్లా అంటే దాన్ని బట్టి డిజైన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. 1500 నుంచి 4,000-5,000 దాకా ఉన్నాయి మీకు. సో ఇది మనకి 1500 రేంజ్ నుంచి ఇందులో స్టార్ట్ అవుతాయండి. డిఫరెంట్ ప్రైస్ రేంజ్ కి మనకి డిఫరెంట్ డిజైన్స్ లో దొరుకుతాయి. సో ఇదేంటంటే చక్కగా ఒక లక్ష్మీదేవి, ఇవన్నీ కాసులు, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి, అలాగే ఇక్కడ మనకి పర్ల్స్ కూడా ఇచ్చారు. అండ్ అడ్జస్టబుల్ అనమాట, లైక్ 3 months 1 month బేబీ దగ్గర నుంచి ఒక 40 ఏళ్ల అంటే 40 ఏళ్ల వాళ్ళు కూడా వేసుకునే అంత సైజ్ అడ్జస్ట్మెంట్ దీనికి ఉంది. సో ఎవరు కొనుక్కున్నా సరే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మరి ఇంకొక మోడల్ మోనికా, ఇది ఇంకొక డిజైన్. ఇది వడ్డాణం కమ్ లాంగ్ చైన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. 2 in 1 అన్నమాట. ఇది పెద్ద హారం లాగా జస్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే నిండిపోయింది, ఎంత బ్యూటిఫుల్. పెళ్లి కూతుర్లకి వాళ్ళకి కూడా జస్ట్ ఇక్కడ షార్ట్ వేసుకుని మళ్ళీ లాంగ్ ప్రిఫర్ చేస్తారు కదా, అట్లాగూ వేయచ్చు. ఒక అకేషన్ కి ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా చూసారంటే మీకు అన్కట్స్ వచ్చింది, సౌత్ సీ పర్ల్స్ వచ్చినాయి, మళ్ళీ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చింది. 3 లాకెట్స్ లాగా, అంటే మీకు లాంగ్ చైన్ వేసుకున్నప్పుడు, హారం లాగా వేసుకున్నప్పుడు ఇట్లా బెండ్ అవ్వడానికి వీలుగా ఇట్లా ఫ్లెక్సిబుల్ గా ఇచ్చాము. మీరు చూసారంటే మధ్యలో పెద్ద పెండెంట్ ఇచ్చి సైడ్స్ లో చిన్న జస్ట్ ఒక 2 ఇచ్చాము మళ్ళా ఇచ్చి. ఇక్కడేమో మ్యాంగోస్ మీరు చూసారంటే పైన ఒక మ్యాంగో లాగా కింద ఒక మ్యాంగో లాగా, అంటే కొంచెం బ్రాడ్నెస్ పెంచడం కోసం అని అట్లా ఇచ్చాం. ఇచ్చి మళ్ళీ కింద హ్యాంగింగ్ ఇచ్చాం. మీరు వడ్డానం లాగా పెడితే కూడా చాలా బాగుంటుంది, అండ్ ఈవెన్ హారం లాగా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, చూసారు కదండి వడ్డానం లాగా పెట్టుకుంటే ఎంత నిండుగా ఉందో. అలాగే స్టైలిష్ గా కనిపిస్తుందండి. బ్రాడ్ బెల్ట్ లాగా ఉండే వడ్డానాలు ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నాయి మన దగ్గర, ఆల్రెడీ చాలా మంది ఉండే ఉంటాయి. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్, అలాగే మనం దీన్ని హారం లాగా కూడా వేసుకోవచ్చు. సో ఒక ఐటమ్, ఒక జ్యువెలరీ పీస్ ని మనం 2 ways లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అడ్జస్టబుల్ ఉంది కదండి? అడ్జస్టబుల్ ఉంది. ఇది కూడా పిల్లలకి పెట్టచ్చు, పెద్దవాళ్ళకి పెట్టచ్చు. ఓకే, అండ్ ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంది. మీకు ఇట్లా జస్ట్ ఫోల్డింగ్ లాగా అండ్ ప్రిజర్వ్ చేయడానికి కూడా ఇది మీకు ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇట్లా చూసారంటే ఒక చిన్న బాక్స్ లో ఫోల్డ్ చేసుకుని మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా స్పేస్ అది ఎక్కువ పట్టదు మనకి. ఫోల్డింగ్ అది కూడా ఈజీగా చేసి కాంపాక్ట్ గా తీసుకెళ్లిపోవచ్చు మనం. అవును, ఈ బెల్ట్ ఏంటంటే మనం దాని ఒక బాక్స్ లో పెట్టాలి, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదైనా వెయిట్ ప్రెస్ అయితే అది షేప్ పాడైపోతుంది. ఇది ఇట్లా ఈజీగా కాంపాక్ట్ గా జస్ట్ చిన్నగా ఒక చిన్న బాక్స్ లో ఇట్లా రౌండ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఇట్లా క్యారీ చేసేసుకోవచ్చు. ఇంతే బాక్స్ లో మీకు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఈజీగా ఉంది కదా, మనం ఈజీ క్యారీ చేసి. ఇంతే వచ్చింది చిన్నగా. సో మరి ఇది అంటే ఇందులో మీరు అన్కట్ డైమండ్స్ యూజ్ చేశారు, రూబీస్, జేడ్స్, సౌత్ సీ పర్ల్స్. దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందండి? ఇవన్నీ అదే కొంచెం హై రేంజెస్ లో 7 నుంచి 25-30,000 మధ్యలోకి వస్తాయి అన్నమాట మీకు. ఇవన్నీ ఆ ప్రైస్ రేంజెస్ లోనే వస్తాయి, డిపెండింగ్ ఆన్ ద సైజెస్ అండ్ మెటీరియల్స్ బట్టి ఇట్ డిపెండ్స్ అంతే. ఇంకా కొంచెం హెవీగా కావాలన్నా అలా కూడా వస్తుంది, కావాలంటే అట్లా కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఓన్లీ సింగిల్ లైన్ కావాలి, సింగిల్ లైన్ కావాలంటే కూడా చెయ్యొచ్చు, ఉన్నాయి. అదే అందుకే అంటున్నా, ఆ టైప్ కూడా ఉన్నాయి మీకు, డిపెండింగ్ ఆన్ ఇట్ అకార్డింగ్ టు ద కస్టమర్ చాయిస్. అంతే, కస్టమర్ చాయిస్ బట్టి మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తారు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ గానే ఉంది, ఎందుకంటే గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేసామంటే చాలా ఎక్కువ అవుతుంది. సత్య గారు ఈ రోజు వడ్డానంలో చాలా డిఫరెంట్ వెరైటీస్ చూపించారు, లేటెస్ట్ చూపించారు, అలాగే ట్రెడిషనల్ అండ్ యాంటిక్ కూడా చూపించారు. ఇంత చక్కటి వడ్డానాలు మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూసారు కదా, ఇది ఇవాళ నగా నట్ర. మరొక చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. దేశంలో సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. సంతానం కావాలనుకునే తల్లిదండ్రులకు, అద్దె గర్భాలను ఇచ్చే స్త్రీలకు, వారి కుటుంబ సభ్యులకు మధ్య ఇలాంటి కేంద్రాల్లోని వైద్యులు
అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన స్త్రీలే ఆర్థిక అవసరాల కోసం ఈ పనికి సిద్ధపడుతున్నారు. ఆ స్త్రీల భర్తలు, అత్తమామలు ఈ పనికి సహకరిస్తున్నారు. అద్దెకు గర్భాలనిచ్చే స్త్రీలకు 2కు మించి పిల్లలుండకూడదు. వయసు 21 నుండి 35 సంవత్సరాల లోపే ఉండాలి. మంచి ఆరోగ్యవంతులై ఉండాలి. అత్తింటి వారి అనుమతి తప్పనిసరి. తాను ఎవరి కోసం తన గర్భాన్ని అద్దెకిచ్చిందో వారి వివరాలేవి ఆమెకు చెప్పరు. బిడ్డ పుట్టాక ఆ బిడ్డ ముఖాన్ని ఒక్కసారి కూడా చూడనివ్వరు. కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఇలా తమ గర్భాలను అద్దెకిచ్చేందుకు పేద స్త్రీలు సిద్ధపడుతున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. సఖీ చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి లక్ష్మి గారు. వారు చూపిస్తారట కోన్ పెయింటింగ్ ని. మరి అది ఎలా వేస్తారో చూస్తూ నేర్చేసుకుందాం. అయితే నమస్కారం లక్ష్మి గారు. బాగున్నారండి? మరి ఈ రోజు మన సొక్కులకి కోన్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నారు. దేంతో వేస్తున్నారు కోన్ పెయింటింగ్ మీరు? పెన్సిల్, బ్రషెస్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, 3D లైనర్స్, సిజర్, వాటర్, ఫ్రేమ్ అండ్ క్లాత్. ఓకే, అంటే ఈ పెయింటింగ్ కి మనకి ఇవన్నీ కూడా కావాల్సి ఉంటాయి అన్నమాట. అవునమ్మా. ఓకే అండి, లక్ష్మి గారు స్టార్ట్ చేస్తారైతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ పెన్సిల్ తో డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫ్రీ హ్యాండ్ వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ గా వేసేయచ్చండి. లేదంటే మనకి ఏదైనా డిజైన్ కావాలి అంటే మనం సిస్టమ్ లో కానీ లేదంటే ఇక్కడ డిజైన్స్ చూస్తాం కదా, మనం ట్రేస్ కూడా చేసుకోవచ్చు. అవును. ఓకే, మీరు ఫ్రీ హ్యాండ్ తో కూడా బాగా వేస్తున్నారండి. అలవాటు అన్నమాట. అలవాటు, ఇంట్రెస్ట్, అలవాటు. ఓకే, ముందు పెన్సిల్ తోటి మనం ఏ ఫిగర్ అయితే వేయాలనుకుంటున్నామో అది ముందు మనం వేసేసి డ్రా చేసేసి నెక్స్ట్ మనం కలర్ లోకి వెళ్ళిపోవడమేనా? ఓకే. ఫ్లాట్ బ్రష్ తీసుకున్నారు. అవునా. బ్రష్ తిరగకపోతే కొంచెం వాటర్ టచ్ చేస్తా ఉండాలమ్మా. ఇది నింపాలన్నమాట ఫిగర్. అంటే కన్ను భాగం వరకు వదిలేయాలా? అది కూడా లేదు, కన్ను మళ్ళీ మనం బ్లాక్ కలర్ తో డ్రా చేసుకోవాలి. బాడీ అంతా కూడా సేమ్ కలర్ తోటే మెరూన్ తోనే ఫిల్ చేసేస్తున్నారు. ఒకవేళ మనం బ్రష్ డ్రాగ్ చేసేటప్పుడు మనకి ఫ్రీగా డ్రాగ్ అవ్వలేదు అనుకోండి, కొంచెం వాటర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మీడియం కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కి మీడియం కంటే వాటరే టచ్ చేస్తాం అన్నమాట. వేరే గ్రీన్ యూజ్ చేస్తానమ్మా. ఇప్పుడు చూస్తున్నారు కదా, బాడీ అంతా వచ్చేసి మెరూన్ తో వేసారండి. ఇప్పుడు ఫెదర్స్ అలాగా అవన్నీ కూడా మనం వేరే కలర్ తో అంటే గ్రీన్ తో వేస్తున్నారు. దేనికి అదే పార్ట్ వైజ్ గా మనం వేసుకుంటాం కదా, అంటే దేనికి కదండి ఏ పార్ట్ కా పార్ట్ మనం డివైడ్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. అంతేనా? అందం కోసం అంతేనమ్మా. కొంచెం నీట్ గా కూడా కనిపిస్తుంది అలా వేస్తే. అవునమ్మా. మళ్ళీ దీనికి అవుట్లైన్ అదంతా అవుట్లైన్ మొత్తం అంతా కోన్ పెయింటింగ్ చేయాలన్నమాట. ఇలాంటివి మనం శారీస్ మీద కొంచెం పెద్ద పెద్ద శారీస్, దివాన్స్, దుప్పట్లు, ఫ్రాక్స్, లంగాలు, మంగళగిరి కాటన్ లంగాల మీద డిజైన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. చిన్న చిన్న పిల్లలకి హౌసెస్, చిన్న చిన్న కొబ్బరి చెట్లు అన్ని వేసుకోవచ్చు. అసలు ఎప్పుడు పోవన్నమాట. ఎన్ని సంవత్సరాలకి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ పోవు. కొంచెం డార్క్ కలర్స్ తో వేసేసరికి బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే, కింద వచ్చేసరికి మనం రౌండ్ షేప్ లో కొంచెం బోల్డ్ గా చేసాము. పైన వచ్చేసరికి కొంచెం లీవ్స్ లాగా. ఓకే, మనం ఎక్కువగా ఫిల్ చేయాలి అనుకుంటే కొంచెం పెద్ద బ్రష్ కానీ లేదంటే ఫ్లాట్ బ్రష్ కానీ. ఫ్లాట్ బ్రష్ అయితే పని తొందరగా అవుతుంది. ఓకే, ఎడ్జెస్ అనేవి నీట్ గా మనము ఫిల్ చేసుకున్నామా లేదా అన్నట్లుగా చూసుకుంటూ వేసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్ వేస్తున్నాను ఇక్కడ. సెంటర్ లో కొంచెం గోల్డ్ కలర్. బ్రష్ కి ఆల్రెడీ మనకు గ్రీన్ ఉంది కనుక గ్రీన్ వచ్చేసిందండి. అలా మిక్సింగ్ అయినా పర్వాలేదు. లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న గోల్డ్ ఎఫెక్ట్ ఒకటి మనకు కనిపిస్తుంటుంది. ఫస్ట్ డయాగ్రామ్ ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసాక కోన్ తోటి దానికి మెరుగులు వస్తాయి అన్నమాట. ఇది బ్లాక్ అమ్మ, ఇది సెంటర్ లో బ్లాక్ వేస్తున్నారు. ఓకే, బ్లాక్ కూడా వేసేసాము.
ఇప్పుడు కోన్స్ తోటి ఇట్లా మెరుగులు దిద్దాలన్నమాట. ముందుగా మనం డయాగ్రామ్ వేసేసుకున్నాము, తర్వాత అన్నిటి కూడా మనం కలర్స్ తో ఫిల్ చేసేసుకున్నాం, మొత్తం అదంతా అయిపోయింది. దాని తర్వాత అవుట్ లైన్ లాగా మనము కోన్ తోటి వేస్తున్నారు. అయితే ఇదంతా ఆరిపోయిన తర్వాత వేసుకోవచ్చా అండి, లేకపోతే ఎలా అయినా వేసుకోవచ్చు, మన కన్వీనియంట్. ఫస్ట్ ఐస్ వేస్తున్నానమ్మా, ఇక్కడ ఈ డయాగ్రామ్ కి ఐస్ వేస్తున్నాను. కోన్ లో ఏం ఫిల్ చేస్తారు మేడం? 3D లైనర్ అమ్మా. 3D లైనర్ ని కోన్ లో ఫిల్ చేసుకున్నారు. అవునవును. మెద్దు డయాగ్రామ్ ఫస్ట్ అవుట్ లైన్స్ అంతా బ్లాక్ వేస్తే మనకి కరెక్ట్ గా అర్థం అవుతుంది అనమాట. అవుట్ లైన్ అంతా వచ్చేసి బ్లాక్ తో వేస్తే ఏంటంటే బాగా మనకి తెలుస్తుంది. అది ఇట్లా మెహందీ డిజైన్స్ తోటి నింపేయటం అనమాట. చూస్తున్నారు కదా, ముందు మనం వేసేసుకున్నాం అని మొత్తం పెయింటింగ్ అంతా వేసేసుకున్న తర్వాత అవుట్ లైన్ వేసేసారు. సెంటర్ లో కొంచెం మనకి ఎక్కువగా అంటే బ్రైట్ గా కనిపిస్తుంది అన్నమాట, కొంచెం వైట్ కలర్ లో. అదంతా ఫిల్ చేసేస్తున్నారు అన్నమాట మెహందీ డిజైన్ తోటి. నెక్స్ట్ ఇది లైట్ కలర్ వలన బ్లాక్ తో ఫిల్ చేశాను. థిక్ కలర్స్ అయితే సిల్వర్ గోల్డ్ ఉపయోగించాలన్నమాట. ఓకే, మొత్తం అంతా కూడా మెహందీ డిజైన్స్ లాగా వేసేసుకోవచ్చు. మెహందీ డిజైన్స్ లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వేసేది చాలా సన్నగా వేస్తున్నారు కదండి, ఆరిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుంది? ఇలాగే ఉంటుంది, ఇంకేం మార్పులు ఉండవు. ఓకే, ప్రతి దాంట్లో కూడా మనం ఏదో ఒక డిజైన్ తోటి ఫిల్ చేసుకోవాలి. అవునమ్మా. ప్రతి ఒక్క పార్ట్ కూడా మనం మెహందీ డిజైన్స్ ఎలా వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డిజైన్స్ వేసేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా అలాగే డిజైన్ చేసుకోవాలి కదండి, మొత్తం అంతా చేసేసుకోవాలి. ఓకే అండి. వావ్ లక్ష్మి గారు, బాగుంది. ఫ్రీ హ్యాండ్ అయినా బాగా వేశారు. ఆ ముక్కుదేంటి, ఆ కన్ను ఏంటి బాగా వేశారు. బాడీ కూడా చాలా చక్కగా వేశారండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, చక్కటి ఐడియా ఇచ్చారు. మరి ఇలాంటి తయారు చేసింది మనం తీసుకొచ్చారా? చూద్దాం. ఇది లంగా అమ్మ, 2 years బేబీ లంగా పెయింటింగ్ అనమాట. ఇది కోన్ పెయింటింగ్. ఇది దివాన్ సెట్ మీద పిల్లో. ఓకే, పిల్లో మీద ఇలా వేశారు. మొత్తం దివాన్ సెట్ అంతా ఇంతే, పిల్లో కవర్ మీద ఇలా వేశారు. ఇది కదా, మొత్తం అంతా కూడా మనకి పీకాక్స్ లాగా కనిపిస్తున్నాయి. సెంటర్ లో ఫ్లవర్స్ వచ్చాయి, అలాగే చుట్టూతో ఫ్లవర్స్, లీవ్స్ అవన్నీ కూడా వచ్చాయండి. ఇలాగ సెట్ కి అంటే దివాన్ సెట్ కావచ్చు, లేదంటే సోఫా సెట్స్ కావచ్చు, ఇలాంటి కవర్స్ మీద వేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి బెడ్షీట్ పిల్లో కవర్స్ అనమాట. బెడ్షీట్ మీద కూడా ఇదే పెయింట్. ఓకే ఓకే, మొత్తం అంతా ఇది బెడ్షీట్ అంతాను. ఇది ఓన్లీ బ్లాక్ కోన్ తో చేశాను అనమాట. ఇదంతా భలే బాగుందండి. లైట్ పింక్ కలర్ మీద బ్లాక్ వేశారు కదా, బాగా కనిపిస్తుంది. కేవలం బ్లాక్ కోన్ అనమాట. ఇది బ్లాక్ కోన్ తో వేశారు. ఓకే అండి. అలాగే ఇది పావడ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. 2 అటు ఇటు చూస్తున్న నెమ్మళ్ళతోటి వేశారు. బాగుంది లక్ష్మి గారు. చిన్న పిల్లలకి ఇలా వేస్తే బాగా కనిపిస్తుంది. బాగుంది, మీరు చేసిన పెయింటింగ్స్ అన్ని కూడా బాగున్నాయి. మరి మీకు మా సకుల నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలండి. ఇద్దరు పిల్లల తల్లిగా మురికివాడల్లో నివసించే పేద కుటుంబాల స్త్రీలకి తమ శరీరాల్ని అద్దెకి ఇవ్వచ్చో ఇవ్వకూడదో నిర్ణయించుకోగల స్వేచ్ఛ ఉంటుందా? అదనపు కట్నం కోసం వేధించి భార్యలను చంపేసేందుకు కూడా సిద్ధపడే పురుషాధిపత్య కుటుంబ వ్యవస్థలో డబ్బు కోసం అత్తింటి వారు స్త్రీల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వాళ్లతో ఈ పని చేయించడనే గ్యారంటీని ఎవరైనా ఇవ్వగలరా? స్త్రీల లైంగికత్వం పైన జరుగుతున్న మరో కొత్త తరహా దాడిగా దీన్ని స్త్రీవాదులు చూస్తున్నారు. మానవ ఉద్వేగాలతో సంబంధం లేని నిర్జీవమైన డబ్బాల వంటివి కావు స్త్రీల గర్భాశయాలు. ఒక బిడ్డని కనడం అన్నది స్త్రీల జీవన్మరణ సమస్య. ఇలాంటి విషయాన్ని ఎంతో తేలికైన విషయంగా చూస్తున్నారు. సొంత సంతానం ఉండి తీరాలన్న మన దృక్పథంలోనూ విలువల్లోనూ కూడా మార్పు రావాలి. అప్పుడే కోట్లాది మంది అనాథ బాలలకి నిజమైన తల్లిదండ్రులు దొరుకుతారు. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.